హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. ఇది ఎపిసోడ్ రివ్యూ కాదండి. స్పెషల్ అనాలిసిస్ చేయాలనిపించింది టాప్ 5 మెంబర్స్ పైన. సో, ముందుగా నా అనాలిసిస్‌లోకెళ్ళే ముందర దయచేసి ఒక లైక్ అయితే అందించండి ఎప్పట్లాగే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ప్యాషన్‌ని గుర్తు చేసి ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఈ రివ్యూ నచ్చినట్టయితే గనక కమెంట్ అయితే చేయండి. ఏమనుకుంటున్నారో ఒకవేళ నచ్చకపోయినా కూడా కమెంట్ అయితే చేసి థమ్స్ డౌన్ అయితే ఇవ్వండి. నేను ఖచ్చితంగా మీ కమెంట్‌కైతే నేను రిప్లై ఇస్తాను. నా యొక్క ఒపీనియన్ వాటెవర్. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఈ అనాలిసిస్ ఆర్ వాటెవర్ మా వీడియోస్ కానీ ఇవన్నీ నచ్చుతున్నట్టయితే గనక షేర్ అయితే చేయండి. మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ముందుగా స్పెషల్ అనాలిసిస్ దేని గురించి అంటే మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో, ఆ టాపిక్స్ అన్నీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే టాప్ 5 ఆర్డర్ అనమాట. సో, ఆర్డర్‌లో చెప్పుకునే ముందర అసలు టాప్ 5 వచ్చిన వాళ్ళు ఎవరెవరంటే సంజన గారు, మాన్యుయల్, తనూజ, కళ్యాణ్ పడాల అండ్ డెమాన్ పవన్ వచ్చారు. సో, ఆల్రెడీ మనకి లీక్స్ అవ్వనివ్వండి, లేకపోతే బయటనున్న బజ్ మీకు తెలిసిందే. సుమన్ శెట్టి నిన్న అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈరోజు భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోతారనమాట. సో, మిగిలిన 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, ఇంకా నా ప్రకారం అయితే గనక ఫస్ట్ టాప్ 1లో నేను వాట్ బేసిస్ మీద ఎలా సెలెక్ట్ చేసుకున్నా అన్నది కూడా చెప్తానండి. సో, నాకైతే గనక సంజన గారు టాప్ 1లో ఉండాలి అన్నది నా యొక్క ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మనకి ప్రతి సీజన్‌లో మీరు చూసారంటే గనక కంటెస్టెంట్స్ ఐదర్ ఫస్ట్ వీక్ కొద్దిగా డల్‌గా ఉంటారు. ఒక 2 వీక్స్ అన్నా డల్‌గా ఉంటారు. దాని తర్వాత నుంచి గేమ్ స్టార్ట్ చేస్తారు. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద వచ్చిన నిందలు గానీ, లేకపోతే రైవల్రీ గానీ, లేకపోతే జరిగిన ఆహ్, అన్యాయాలనే కాదు ఆళ్ళిచ్చిన కంటెంట్‌ని బట్టిని గానీ చూసుకుంటూ ఎళ్తామనమాట. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎంత ఎదుర్కొని, ఎంత నిలబడ్డారు అన్నట్టుగా ఆలోచించుకొని ఎళ్తాము. దాని తర్వాత చివరి వరకు ఎంత నిలబడ్డారు వాళ్ళు ఆ పర్టిక్యులర్ మాట పైన అన్నదే చూస్తాము గదా! సో, అలా బేస్ చేసుకునే వాళ్ళు విన్నరా? రన్నరా? లేకపోతే ఎందుకు అర్హత ఉంది? లేదు? అన్నదే మాట్లాడుకుంటాం అనమాట. సో, ఆ విధంగా సంజన గల్రాని టాప్ 1లో ఉండడానికి కారణం ఏంటంటే ఆమె డేస్ 2 నుంచి డే 1 కాదు డే 2 నుంచి ఆమె గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే డే 2 తనకి ఫ్లోరా సైనితో గొడవయిందో షాంపూస్ కానీ లేకపోతే ఇది ఆ వీక్ అంతా గూడా ఆ గొడవతో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక గుడ్డు దొంగతనం అనుకోండి, లేదంటే ఆకలేసింది తినేసానని చెప్పి ఉన్న హౌస్‌మేట్స్ అందరికి 15 మెంబర్స్‌లో 14 మెంబర్స్‌తో తను గొడవాడి తను ఒక సైడ్ ఉన్న తీరు గాని, తను మాట పట్టింది అంటే ఆ పట్టుదల పైనే గాని, లేకపోతే ఏదన్నా గూడా ఆ మాట పైనే ఉండడం, నిలబడి ఉండడం గాని, అన్ని జనాలకి నచ్చినవేనండి. ఎక్కడా గూడా ఒక్క మాట గూడా తప్పింది అన్నట్టు ఈ పర్టిక్యులర్ దీంట్లో మాట తప్పారు అన్నది ఎక్కడా లేదు. అవతల వ్యక్తికి ప్రామిస్ చేసి ప్రామిస్‌ని తప్పారు అన్నది గూడా లేదు. ఆహ్, మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చినవి ఉన్నాయి గానీ ప్లస్ దానికి ఆహ్, ఆహ్, ఒక మాట తీసుకొని దీన్ని ఇది చేశారు అన్నట్టు ఎక్కడా గూడా లేదనమాట. తన సపోర్టు ఏ విధంగా ఎక్కడ ఎవరికి అందించాలనుకున్నారో ఆ విధంగా అందించుకుంటూ వస్తున్నట్టు గానీ, లేకపోతే గేమ్ ప్లాన్స్ ఎలా చేయాలి? ఏ విధంగా ఎవరితోటి మాట్లాడాలి? ఎవరితో రైవల్రీ కుదుర్చుకోవాలి? ఏ విధంగా ఆ వీక్‌లో టార్గెట్ చేయాలి ఎవరినన్నా? ఇవన్నీ పక్కాగా ప్లానేసుకుంటారు. ప్లస్ అలాగే అమలు జరుపుతారు. ప్లస్ అందులో గూడా ఎక్కడా గూడా జెన్యూనిటీ కోల్పోకుండా, ప్యూరిటీ కోల్పోకుండా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. సో, ఆ విధంగానే ఆమె గేమ్ అయితే ఎక్సెల్ అయింది. మీరు చూసారంటే గనక గూడా ఈ 'రితు చౌదరి' విషయంలో గొడవ జరిగిన దాంట్లో గూడా హౌ షీ విత్‌స్టాండ్ ఆన్ హర్ వర్డ్స్ అన్నది మనకు ఖచ్చితంగా చూస్తాము. 'బిగ్ బాస్'తో గాని, హోస్ట్‌తో గాని గూడా ఎంత ధైర్యంగా తన సెల్ఫ్ రెస్పెక్ట్ పైన ఎలా ఉన్నారు అన్నది మనం ఖచ్చితంగా చూస్తామనమాట. ఎక్కడా గూడా కన్నింగ్‌నెస్ అయితే ఉండదండి. ఆమె మాటే ఒక్క ఆహ్, ఈ పదునుగా ఉంటుంది గానీ, బట్ ఎప్పటికీ గూడా తను ఒక మాట మీద నిలబడింది, పక్కకెళ్లారు అన్నది ఎక్కడా లేదండి. అది గేమ్‌లో నచ్చని వాళ్ళకో, లేకపోతే ఇంకో విధంగా ప్రొజెక్ట్ చేయడానికో ట్రై చేసిందే తప్పితే, ఎక్కడా గూడా ఆమె ఈరోజు ఒకటి చెప్పి, రేపు ఇంకోటి చేసింది ఎక్కడా జరగలేదనమాట. మీరు ఏ ఎపిసోడ్ అన్నా చూడండి, ఏది జరిగినా గూడా మీరు ఖచ్చితంగా నేనైతే ఆమె ఒక ఒక
ఒక పాయింట్ నుంచి కూడా పక్కకెళ్ళింది అన్నట్టుగా అయితే నాకైతే అనిపించదండి. సో, ఖచ్చితంగా ఆమె టాప్ 1లో ఉండాలి అన్నది నాకు ఒపీనియన్ అనమాట. అలాగే కొన్ని నెగెటివ్స్ ప్రతి మనిషిలోనూ నెగెటివ్స్ ఉంటాయి. ఆ నెగెటివ్స్ ఏంటంటే కంట్రోల్ చేసుకునేది కొద్దిగా తక్కువ. సో, అదే విధంగా కొన్ని మాటలన్నారు అని చెప్పి అది ఒక పెద్ద భూతద్దంలో 'బిగ్ బాస్' హౌస్ పీఆర్ గేమ్స్ వల్ల వాళ్ళ మీద బురద జల్లడానికి వాటెవర్ రివ్యూయర్స్ గాని వీళ్ళు చేసిందేంటంటే, మాటను పట్టుకుని ఆ మాట అనేసారంటారు. అసలు అన్న మాటేంటి? ఆమె అన్న దాంట్లో కొన్నైతే అస్సలు నాకు నచ్చలేదండి. ముఖ్యంగా దివ్యాని రోడ్ రోలర్ గాని, లేకపోతే ఆమె స్టౌట్‌గా ఉన్న పర్సన్ అని చెప్పి అనడం గాని, అలాగే ఆహ్, తనూజని సిగ్గుండాలి అన్న వెనకాల తను మాట్లాడుకున్నది గాని, ఇంకా మిగిలిన ఈ రీతూ చౌదరి విషయంలో గూడా తప్పైతే నాకు లేదండి. వీళ్ళిద్దరి విషయంలోని ఈ 2 మాటలు అనకుండా ఉండాల్సిందే అన్నట్టుగా నాకైతే అనిపించింది. మిగిలింది ఆఫ్టర్ ఆల్ కెప్టెన్ అన్నది ఆఫ్టర్ ఆల్ సంచాలక్ అన్నది, లేకపోతే రీతూ చౌదరిది ఏంటి మీరిద్దరిని చూస్తే నాకు నచ్చట్లేదు అన్న విషయం గానీ, లేకపోతే సంచాలక్ సుమన్ శెట్టిని మీరు తొక్కలో కెప్టెన్ అన్నది అది ఇవన్నీ కోపంలో వచ్చినవే తప్పితే, ఆ కోపంలో గూడా అవెక్కడా గూడా తప్పు గూడా లేదనమాట. ఒక సెలబ్రిటీ చుట్టూ తిరుగుతారు అన్నది గూడా, ఇవన్నీ గూడా నాకెక్కడా గూడా అందులో నెగెటివ్ గాని, లేకపోతే నెగెటివ్ ఉంది. బట్ తప్పుడు మాటల కింద ఏదో లేనివి మాటలు చెప్పినట్టుగా ఎక్కడా ఉండదండి. తన గేమ్ పరంగా గేమ్‌కి ఏ విధంగా అసోసియేటెడ్ అంటే ఇప్పుడు తనుజతో గూడా ఏంటి నువ్వు కళ్యాణ్ తోటే ఉంటావు అనడంలో తప్పేమీ లేదు. ఆహ్, మీరు కెమెరాలు చూస్తున్నారని గూడా ఖచ్చితంగా కాన్షియస్‌నెస్ ఉంది గాబట్టే క్లియర్‌గా ఆ పర్టిక్యులర్ డే 1 నుంచి వాటెవర్ అడుగుపెట్టిన ఆహ్, ఆహ్, హౌస్‌లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి హౌస్ బయటికెళ్ళేదాకా గేమ్‌ని గేమ్‌లాగా ప్రతి అణువణువు తెలుసు. ఎలాగ మాట్లాడాలి, ఏం చేయాలన్నది తెలుసనమాట. సో, దానికే నాకైతే ఆమె గేమ్ చాలా సూపర్‌గా నచ్చి వాటెవర్ తను టాప్ 1లో ఉండాలని నా యొక్క ఒపీనియన్ అనమాట. ఇంకా టాప్ 2కొచ్చేసరికి తనూజ. ఇది ఎందుకు చెప్తున్నానంటే తనూజ చుట్టూ గేమ్ తిరిగిందండి. సో, దానివల్ల తనకి ప్లస్ అయింది. సో, తన చుట్టూ తిరగడానికి కారణం తను ఎలా తెచ్చుకున్నారు, ఏ విధంగా ప్లాన్ చేశారు అనుకోవడానికి ఖచ్చితంగా ఉందండి. ఈమైతే గనక సెకండ్ 2 వీక్స్ అయితే ఆడలేదండి. జస్ట్ అందరి గురించి తెలుసుకోవడం గానీ, లేకపోతే మాటలు గానీ ఇది జరిగింది. ఎప్పుడైతే సెకండ్ వీక్ ఎండ్ ఆర్ థర్డ్ వీక్ స్టార్టింగ్ అనుకుంటానో, లేకపోతే సెకండ్ వీక్ నామినేషన్స్‌లో అనుకుంటాను. అందరూ తనని టార్గెట్ చేసినట్టుగా ఈ కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ జరిగింది కదా! కామనర్స్ వచ్చి వాటెవర్ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్. ఈ ఓనర్స్ అందరూ ఒక 3, 4 మెంబర్స్ ఒకేసారేస్తే హౌ షీ విత్‌స్టాండ్ వాళ్ళని ఎదుర్కొని ఎలాగ నిలబడ్డారు అన్న దగ్గర నుంచి తన గేమ్ అయితే స్టార్ట్ అయిందండి. అక్కడ కూడా తను కొద్దిగా భయపడ్డం ఇదన్నీ జరిగినా గూడా ఎక్కడైనా గూడా తను దాని తర్వాత కాస్త స్ట్రాంగ్ అవ్వడం ఇది జరిగింది. సో, మొత్తానికైతే తన గేమ్‌ని మొత్తం గూడా తన చేతుల్లోకి తీసుకొని ఒక బౌన్సర్స్‌ని పెట్టుకున్నట్టుగా లేకపోతే కన్నింగ్ ప్లాన్స్ ఎక్కువేయడంతోటి తను గేమ్ అంతా నడిచిందండి. ఖచ్చితంగా తను మాస్టర్ మైండ్. గేమ్ తన చుట్టూ తిప్పుకునే మైండ్ అయితే ఉంది. దాని ప్రకారమే ఎవరితో ఎక్కడ ఏ విధంగా పని చేయించుకోవాలన్నట్టుగా పని చేయించుకొని గేమ్ అయితే ముందుకు నడిపించారు. అండ్ అలాగే స్ట్రాంగ్ పీఆర్ ఉండడం గూడా తనకి ప్లస్ అనమాట. ఎందుకంటే ఏం చిన్నది చేసినా, పెద్దది చేసినా తనని ఎలాగ ఎదుర్కోవాలన్నది బయటన తన ఫ్యాన్స్ కానీ, లేకపోతే పీఆర్ గానీ చూసుకోవడం వల్ల అది గేమ్ అంతా గూడా తన చుట్టూరా తిరుగుతోంది, తిప్పించుకోవాలి అన్నట్టుగా ట్రై చేసిన విధానము మాస్టర్ మైండ్ తనూజ అన్నట్టుగా నేను చెప్తాననమాట. ఈమెలో నెగెటివ్ అంటే ఖచ్చితంగా చెప్తున్నా గదా! ఆమె గేమ్ ప్లాన్ మొత్తం కన్నింగ్ ప్లాన్సే. ఎవరి దగ్గరైనా అది గేమ్‌లో సహజం కదా! ఆహ్, ఐ మీన్ ఎలా చెప్తారంటే ఆహ్, ఎవ్రీథింగ్ ఫెయిర్ అండ్ లవ్ అండ్ వార్ అన్నట్టుగా ఇక్కడ గేమ్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అన్నట్టుగా మాట్లాడతారు గానీ, ఇప్పుడు కౌరవులు రాజ్యం గురించే పోటీ చేశారు. అలాగే పాండవులు చేశారు. బట్ కౌరవులది ఒకసారి గెలిచారు అంటే అర్థం ఏంటంటే ఆళ్ళు
కరెక్ట్ అని కాదు కదా, వాళ్ళు గన్నింగ్ గేమ్స్ వాటెవర్ ఇది చేసే గెలిచినట్టు కదా. సో అలాగే నాకైతే తనూజ గేమ్ అయితే అలాగే అనిపిస్తుందండి. పర్సనల్గా గేమ్ ప్లాన్స్ అయితే ఇష్టము. అబ్బా ఈ విధంగా మాట్లాడారు, ఈ విధంగా చేశారు అన్నది మనకి అలాంటి కుతంత్రాలు వాటెవర్ ఇప్పుడు ఎవరు శకుని కూడా మంచి తంత్రంగానే ఆలోచిస్తారు. సో అదే విధంగా చాణక్యుడిని కూడా తంత్రంతో మనం చేస్తామండి. బట్ శకునిది ఇట్స్ లైక్ ఏ నెగిటివ్ ప్లాన్స్, వేరాజ్ చాణక్యుడిది ఇట్స్ లైక్ ఏ గోల్డెన్ ఆర్ వాట్ ఎవర్ లైఫ్ లెసన్స్ లాగా తీర్చిదిద్దుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో అంటే ఇక్కడ అంత నెగటివిటీ ఇదేని చెప్పడం గురించి కాదండి. ఆమె గేమ్ ప్లాన్ గురించి నేను విశ్లేషించాలనిపించింది. సో అది ఒక రకంగా మనకి అబ్బా ఇలా చేసింది తను ఇలా తెచ్చుకున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది నాకు ఎందుకో కొద్దిగా కన్నింగ్గా ఇదిగా అనిపిస్తుంది. ప్లస్ అది కాక తిను సపోర్ట్ అయితే ఎలా తెచ్చుకోవాలన్నది మాస్టర్ మైండ్తో తెచ్చుకోవడం జరిగిందండి. ఎవరు అవునన్నా కాదన్నా కూడా తను సపోర్ట్ తోటే నిలుచుకుంటూ వచ్చారు. అంటే ఒక ఇప్పుడు పల్లకిని మోసేవాళ్ళు ఉంటారు కదా, సో తిన యొక్క కప్పుని వరకు తిని చేర్చడానికి పల్లకి మోసుకుంటూ వచ్చారు. వాళ్ళని అంత చెప్పు చేతల్లో పెట్టుకుని ఏ విధంగా పల్లకి మోసుకుని తీసుకెళ్ళడానికి ట్రై చేయొచ్చా అన్నది ట్రై చేసింది. అలాగే ఈ విధంగానే తనకి నెగిటివిటీ కూడా బయటనైతే పెరిగిందండి. ఇన్సల్ట్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి అయితే జరుగుతుంది. బట్ స్టిల్ అందులో నుంచి ఎలాగ బయటపడుతూ ఎలా వస్తాము అని చెప్పి తను ట్రై చేసుకుంటూ రావడం సూపరు. సో తినైతే నాకు ఒక ఏంటంటారు టాప్స్ 2లో ఉంటారు అది ఉంటే బాగుంటుంది అన్నది నాకు ఒపీనియన్ అనమాట. ఇంకా టాప్ 3కి వచ్చేసరికి ఇమాన్యుయల్ అండి. ఎందుకు ఇమాన్యుయల్ బయటన కళ్యాణ్కి ఎక్కువ పాజిటివిటీ ఉంది, వాట్ ఎవర్ పాజిటివిటీ కాదు, ఎక్కువ ఓటింగ్ ఉంది అని చెప్పే ముందర, బట్ నాకైతే ఇమాన్యుయల్ గేమ్ పరంగా తను ఆల్రౌండర్. లైక్ టాస్క్స్ ఫుల్ కంప్లీట్గా ఆడతాడు, ప్రతి గేమ్లోనే ఇన్వాల్వ్ అవుతాడు, ఎలాగ మాస్టర్ ప్లానింగ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలా అన్నది తెలుసు. ఇంకేంటది ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవుతాడు. ఇంకా ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పక్కర్లేదు, ఆయనకి కొట్టిన పిండి. ఖచ్చితంగా ఈయనైతే కనుక ఫస్ట్ వీక్ నుంచి దాదాపుగా ఫస్ట్ వీక్ నుంచి సేమ్ యాజ్ సంజన గారు గేమ్ అయితే స్టార్ట్ చేశాడనమాట. తను ఫన్తో కానీ ఎంటర్టైన్మెంట్తో కానీ ఎలాగ దగ్గర అవ్వాలి ప్రేక్షకులకు అని చెప్పి ట్రై చేసుకుంటూ వచ్చాడు. కాకపోతే ఈయన మిస్ అయింది ఏంటంటే, ఇప్పుడు అందరూ కూడా నామినేషన్స్లోకి రావట్లేదు అంటున్నారు కానీ నామినేషన్స్లోకి రావట్లేదు అన్నది కాదండి, ఈయన చేసుకున్నది చేతులారా చేసుకున్నాడు అన్నట్టుగా నాకైతే ఏమనిపించిందంటే ఇట్స్ ఎ స్టేట్మెంట్ అనమాట. చేతులారా చేసుకున్నది ఏంటంటే తను సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయాడు. పర్సనల్లీ ఐ ఫెల్ట్ ఇమాన్యుయల్ డే 1 ఆర్ వాట్ ఎవర్ వీక్ అప్పుడు ఆర్ అప్ టు 3-4 వీక్స్ వరకు కూడా ఇమాన్యుయల్ ఉండాలి, టాపర్గా ఉండాలి అని చెప్పి అనుకున్న వ్యక్తుల్లో నేను కూడా అనమాట. టు బి హానెస్ట్, తను అంతకుముందు ఉన్న షోస్ కానీ లేకపోతే తను పడ్డ కష్టం కానీ ఇవన్నీ నాకు తెలిసే ఆర్ వాట్ ఎవర్ చదివిన దాని ప్రకారం ఇవన్నీ చూసిన దాని ప్రకారం ఖచ్చితంగా ఈయనకి విన్ అయితే బాగుండు, ఇటువంటి మంచి వ్యక్తి ఇది అంతా అనుకున్నానండి. కాకపోతే గేమ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎక్కడో ఈ టాస్క్లు గెలవాలి అన్న ఆలోచనలోనే ఉండిపోయాడు. ప్లస్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను, ఖచ్చితంగా 100% ఇస్తాను అనుకుంటున్నాడు కానీ తను ఎక్కడైతే అన్యాయమో లేకపోతే ఎక్కడైనా ఒక మాట సహాయం కావాలి అన్న చోట అయితే కనుక ఖచ్చితంగా మాట పెట్టలేకపోయాడు. మనకెందుకు వచ్చింది చూద్దాము, వాళ్ళు కొట్టుకుంటే ఏమవుతుంది, దాని ప్రకారం మనం నెక్స్ట్ అది యూజ్ చేసుకుందాము ఆ గొడవని అన్నట్టుగా ఆలోచించాడే తప్పితే ఎక్కడా కూడా ముందడుగేసి వీళ్ళు చేసింది కరెక్ట్, వీళ్ళు చేసింది తప్పు అని చెప్పలేకపోయాడు అనమాట. అది తను కూడా అది ఒప్పుకున్నాడు. ఏ విధంగా అంటే వీళ్ళందరితోటి ఫన్ చేయాలి కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నేను వాళ్ళతో గొడవ పడితే ఆ వీక్లో నేను ప్రశాంతంగా ఉండలేను, ప్రశాంతంగా ఫన్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేను. సో దాని ప్రకారమే నేను ఖచ్చితంగా గొడవ అయితే పడాలనుకోవట్లేదు వీళ్ళతోటి, స్మూత్గా కానివ్వాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను అని చెప్పడంలో అది నుంచి ఆయన ఎప్పుడైనా కూడా ఒక గొడవ జరిగినా లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ జరిగినా కూడా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ 10 minutesలో అతను వెళ్ళి సార్ట్అవుట్ చేసేసుకుంటాడు అనమాట. ఎక్కడా కూడా రైవలరీ అనేది పెట్టుకోలేకపోయాడు.
దానివల్లే తన కొంపైతే ముంచారన్నట్టుగానే నాకనిపిస్తుందండి. చాలామంది ఫ్యాన్స్ బయటన జనాలు గూడా తెలుగువాడు ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఆహ్, నే మంచి తనకి బ్యాక్‌గ్రౌండ్ అంటే తను వచ్చిన ప్రదేశం నుంచి గానీ, లేకపోతే తను పడ్డ కష్టాలు ఇవన్నీ తెలిసిన విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా టాప్ పొజిషన్‌లో ఉండాల్సిన వ్యక్తి అయితే గనక బట్ ఇక్కడ దీంట్లో ఈ గేమ్ చెప్పాను గదా! టాస్క్‌లే గేమ్ అనుకున్నాడో ఏంటో అన్నీ తెలుసండి. ఫస్ట్ నుంచి చూస్తే అర్థం చేసుకునే విధానం ఎవరుంటారు ఈరోజు, ఈసారి నామినేషన్‌లో ఎవరు ఎళ్ళిపోతారు, ఎవరికి గ్రాఫ్ తగ్గింది, పెరిగింది ఇవన్నీ తెలిసిన వ్యక్తి గూడా అయినా గూడా ఎక్కడో ఎందుకో కొద్దిగా ఆలోచన విధానంలో ఎందుకు రైవల్రీ కుదర్చకపోతే నామినేషన్స్‌కి రాకపోతే మనం ఆహ్, ఎవరితోటి సేఫ్ గేమ్‌లోకెళ్ళిపోతున్నాము అని చెప్పి అనుకోలేదు ఎందుకు అని ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తానండి. సో, ఆ దే ఆ బేస్ చేసుకొని తిను థర్డ్ గాని, ఫోర్త్ గాని ఉంటాడు అని చెప్పి నా యొక్క ఒపీనియన్ అనమాట. తిను థర్డ్‌కుంటే ఫోర్త్‌లో ఉన్న కళ్యాణ్ పడాలా థర్డ్‌కి రావాలి. లేదంటే గనక ఆహ్, అదే వాళ్ళిద్దరు 3 అండ్ 4 పొజిషన్స్‌లో నేనైతే అనుకుంటాననమాట. ఇంకా ఫోర్త్ పొజిషన్‌కొచ్చేసరికి కళ్యాణ్ పడాలా అండి నా ప్రకారము. ఎందుకంటే టు బీ హానెస్ట్ తనైతే గనక థర్డ్ వీక్ వరకు అసలు గేమ్ ఆడలేదండి. దాదాపుగా థర్డ్, ఫోర్త్ వీక్స్ వరకు గూడా గేమ్ ఆడలేదు. తనేంటంటే తనకొక ఇంట్రోవర్ట్‌గా ఉండిపోయాడు. వేరేస్ అగ్ని పరీక్షలో మనం చూసిన కళ్యాణ్ పడాలా ఇక్కడ చూసిన ఆహ్, మెయిన్ 'బిగ్ బాస్' సీజన్‌లో చూసిన కళ్యాణ్ పడాలా ఒకలా అనిపించేవాడు కాదు. ప్రతిదీ నెగెటివ్ థింకింగు, ఆయన చేసుకున్న టార్గెట్టు, అనాలిసిస్, సెల్ఫ్ అనాలిసిస్ అవన్నీ గూడా తప్పవుతూ వచ్చేవనమాట. సో, అప్ టు 3-4 వీక్స్ అయితే అతను అసలు గేమే స్టార్ట్ చేయలేదనమాట. ఆయనకి అర్థం అవ్వలేకపోయేదనమాట. అంటే బయటన మనకింత పేరు లేకపోతే అగ్ని పరీక్షలో ఇంత ఫ్రీగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఏ విధంగా మనం కోపప్ అవుతున్నాము అన్నది చూపించలేకపోయాడనమాట. అలాగే చెప్పాను గదా! సంజన గల్రాని గాని, లేకపోతే భరణి గాని, ఇమాన్యుయల్ గాని వీళ్ళందరూ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అప్పుడు టెనెంట్స్‌గా ఉన్న సెలబ్రిటీస్ అందరూ దే హావ్ గివెన్ 100% ఇచ్చేస్తుండేసరికి లేకపోతే 80% ఇచ్చేసరికి తినది ఒక 20%, 30% దగ్గరే ఉండిపోవాల్సొచ్చిందండి. అది గూడా ఏం చేస్తున్నాము, ఏంటా అన్నది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్టుగా వచ్చాడనమాట. ముఖ్యంగా ప్రియా గాని, లేకపోతే శ్రీజ గాని ఉంటేనే తిను ఆ స్క్రీన్ స్పేస్ గాని, లేకపోతే వాళ్ళ వెనకాల పక్కన గాని ఉండేటట్టుగా జరిగేదనమాట. ఎప్పుడైతే ఫోర్త్ వీక్ ప్రియా ఎలిమినేట్ అయ్యారో అప్పటినుంచి తిను గ్రాఫ్ అయితే పెరగడం జరిగిందనమాట. లేకపోతే గనక ప్రియా, శ్రీజ గనక ముందుంటే గనక ఖచ్చితంగా తిను ఇప్పుడైతే టాప్ పొజిషన్‌లో కార్ వాటెవర్ బయట మనం అనుకుంటున్న ఓటింగ్ అయితే పడేది కాదండి కళ్యాణ్ పడాలకి. అసలు ఆయన ఆర్మీ కార్డ్ గాని, లేకపోతే ఇవన్నీ యుటిలైజ్ చేసుకొని వచ్చిన వాడేం గాదు. పూర్ కార్డ్ గాని, సింపతి కార్డ్ గాని ఇవన్నీ ఏమి యూజ్ చేసుకోలేదు తను. ఓన్లీ బయటన తన పీఆర్ వర్క్ చేస్తున్నారు. పీఆర్ చేతుల్లో గేమ్ అంతా బయటనున్నది. సో, వాళ్ళైతే చేస్తున్నారు గానీ, బట్ ఇంట్లో తను మంచి మనిషిగా వాటెవర్ తను ప్రవర్తించే విధానం గాని ఇదంతా బావుంది. ప్లస్ ఈయనకుండే ఇంకొక అంటే గేమ్స్ ఆడడం గాని, లేకపోతే మంచితనంగా ఉండడం ఇదంతా పర్ఫెక్ట్. ఆయన ఒక బాయ్ నెక్స్ట్ డోర్‌గా ఉండడం అలాగే అనిపిస్తూ ఉండేదనమాట. సో, ఖచ్చితంగా ఆయన గేమ్ అయితే ఆ విధంగా ఎక్సెల్ అవుతూ ఫిఫ్త్ వీక్‌లో తన కెప్టెన్సీ గాని, లేకపోతే దాని తర్వాత ఆడిన గేమ్స్ విధానం గాని, మాట్లాడిన మాట తీరు గాని, ప్రవర్తించిన ఫ్రెండ్స్‌తో ప్రవర్తించిన తీరు గాని, ఇవన్నీ గూడా బాగా పాజిటివ్ అయ్యాయనమాట. కాకపోతే ఏంటంటే ఈయనకి మైనస్ వచ్చేసి నామినేషన్స్ అప్పుడు ఎదురుగుండా నిలిచి మాట్లాడడం అంటే ఎదుర్కొనేది లేక ఏదో ఎప్పుడు చూసినా ఒకళ్ళనే టార్గెట్ చేసి లేకపోతే ఇచ్చిన నామినేషన్ పాయింట్స్ కూడా అంతగా బాగుండేవి కాదు. ప్లస్ ఈయన తనూజ వెనకాల బాడీగార్డ్‌లాగా ఉండిపోవడానికి ఇష్టపడుతూ ఉండిపోయే సందర్భాల వల్ల అది కూడా నాకు నచ్చేది కాదనమాట. అంటే ఒక విన్నర్ మెటీరియల్‌కి ఈ క్వాలిటీ అయితే బాగోదు. పక్కన ఫ్రెండ్స్ రావాలి ఇది అనుకోవడం వేరు గానీ, అలా కాకుండా నువ్వు గెలు, నేను ఉంటాను నీ వెనకాల అన్న పొజిషన్‌లో ఉంటే అది బాడీ గార్డ్ కిందే వస్తుంది గానీ, అది నేను విన్ అవుతాను, నువ్వు నా పక్కనుండు అన్నట్టుగా కాదనమాట. నేను నీ పక్కన ఉంటాను, నువ్వు ముందరికెళ్ళు అడుగులేసుకుని అంటే గనక అది ఒక
కింగ్ మేకర్ గానో లేకపోతే ఒక తోడ్పడే ఫ్రెండ్ గానో వ్యక్తిగానో అనిపిస్తుందండి. సో ఆ విధంగా నాకు తను విన్నర్ అయ్యే క్వాలిటీ లేదు అన్నట్టుగా నా యొక్క ఒపీనియన్ అనమాట. బట్ స్టిల్ అగైన్ యాజ్ ఐ మెన్షన్డ్ అది బయటన అలాంటిది లేదు. బయటన ఉన్న ఓటింగ్ ప్రకారమే ఆబ్వియస్‌గా పైకొస్తారు కాబట్టి తనూజ వర్సెస్ కళ్యాణ్ జరుగుతున్న ఈ పీఆర్ పవర్ గేమ్ అనుకోండి, లేదంటే రచ్చ అనుకోండి, ఈ హల్చల్ అనుకోండి, బేస్డ్ ఆన్ దట్టే నడుస్తోంది. కానీ వాళ్ళ గేమ్ అయితే గనక లోపలైతే గనక ఇట్ వాస్ వెరీ లెస్ అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట. అంటే మనకి చూపించే కంటెంట్ వాట్ ఎవర్ దే హ్యావ్ ప్రొజెక్టెడ్ అన్నది కొద్దిగా అయితే తక్కువే అనమాట. బయటున్న దాంతో పోలిస్తే. బయటన వాళ్ళు ధర్నాలు లేకపోతే కొట్లాట్లు ఇవన్నీ చూస్తే గనక వీళ్ళు అంత కంటెంట్ ఇవ్వందే వాళ్ళు ఎందుకురా బాబు అంత చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. సో తినకి కలిసొచ్చిన అంశాలు కూడా ఇంకోటేంటంటేనండి, లోపల తిను ఆడిన కొన్ని గేమ్స్ అయినా కూడా కొద్దిగా తిను ముద్ర వేశాడు అన్నట్టు. లైక్ ముఖ్యంగా డిమాండ్ పవన్‌తో జరిగిన రోడ్ ఇష్యూ రోడ్ వేసే టాస్క్ గానీ, లేకపోతే ఎప్పుడు కొద్దిగా ఎప్పుడైనా వాళ్ళ ఫాదర్ వచ్చిన ఎపిసోడ్ గానీ తనకైతే ప్లస్ అయిందండి. ఖచ్చితంగా అప్పుడే తన గ్రాఫ్ అయితే కొద్దిగా పెరగడం జరిగిందనమాట. బయటన యూత్‌కి ఎక్కువ కనెక్ట్ అయిపోతాడు కాబట్టి అది ప్లస్ అయిపోయింది. సేఫ్ జోన్‌లో అయితే ఎక్కడా ఆడలేదండి ఎప్పుడు గూడా. అది గూడా తనకి ప్లస్ అయితే అయిందనమాట. సో ఆ విధంగానే తనకి ముందరికెళ్ళే ఛాన్స్ వచ్చాయి. బట్ నా ప్రకారం అయితే ఈ ఓవరాల్ జర్నీ చూసుకుంటే గనక నాకైతే అతను టాప్ 3 గానీ, టాప్ 4 గానీ అనిపించే వ్యక్తి అనమాట. ఇమ్మాన్యుయల్ అండ్ ఎవరు కళ్యాణ్ పడాల అటు ఇటుగా ఆడుతున్నట్టుగా అనిపిస్తుందనమాట. ఇంక టాప్ 5 పొజిషన్‌లో ఉన్న వ్యక్తుల్లో డిమాండ్ పవన్. సో తినకి డిమాండ్ పవన్‌కి టాప్ 5 ఎందుకంటే అదేంటి బయట ఓటింగ్ సంజన గారి కన్నా ఎక్కువ ఉందంటారు, లేకపోతే ఇదంటారు. ఇవన్నీ పక్కన పెడితే నాకైతే గేమ్ ప్రకారం ఈయన సెకండ్ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేశాడండి. ఎప్పుడైతే తను నామినేషన్‌లోకెళ్ళి ఫస్ట్ వీక్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీకేనా? సెకండ్ వీక్ అనుకుంటా. అదే ఎప్పుడైతే నామినేషన్‌లోకి నుంచి వచ్చి అప్పుడు రీతూకి కనెక్ట్ అయ్యాడో అప్పటి నుంచి తిన గేమ్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే తనది ఫేక్ లవ్ స్టోరీ అనేది క్లియర్‌గా లాస్ట్ ఎపిసోడ్స్ ఆర్ వాటెవర్ లాస్ట్ వీక్స్‌కి వచ్చిన గేమ్ అప్పుడు తెలుస్తుంది. అలాగే త్రూ ఔట్ ద జర్నీ ఆల్సో కూడా తను ఎంత ఫేక్‌గా అది కంటెంట్ గురించే ట్రాక్ పెట్టుకున్నట్టు తెలుస్తుందనమాట. వాళ్ళది ప్యూర్ ఫ్రెండ్‌షిప్ ఇది బాండింగ్ అన్నట్టు కాకుండా ఒక రకంగా ఏదో గేమ్ పరంగా పెట్టుకుందన్నది తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అది కొద్దిగా తక్కువైంది. ప్లస్ ఇంకోటేంటంటే దీనికి నెగటివిటీ మాట్లాడేది ఎక్కువ ఉండేది కాదనమాట. తన యొక్క పాయింట్స్ ముందర పెట్టేవాడు కాదు. నామినేషన్స్ అప్పుడు కూడా అంతగా డిస్కస్ మాట్లాడే పాయింట్స్ అయితే ఉండేవి కాదు. ఇంకా కళ్యాణ్ పడాలతో అన్నెసెసరీ రైవల్రీ కొని తెచ్చుకున్నాడు అన్నట్టుగా అనిపిస్తుందనమాట. అంటే అక్కడ లేనిదే ఏదో ఉంది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి అలాగా 4 వీక్స్ తను ట్రై చేసిన విధానం గానీ, అవన్నీ కూడా తనకి నెగెటివ్ అండి. పాజిటివ్ వచ్చేసి ఏంటంటే ఫుల్ గేమ్ టాస్క్ అంటే ప్రాణం పెట్టి ఆడతాడనమాట. సో టాస్క్‌లయితే చించి టాస్క్ మాస్టర్ కిందే ఉన్నాడు. అంత బా ఆడతాడు. ఈవెన్ ఇమ్మాన్యుయల్, తిను ఇద్దరు కూడా బా ఆడతారనమాట. కాకపోతే ఈయన సేఫ్ గేమ్ కింద వెళ్ళలేదు గానీ, తిన యొక్క పాయింట్స్ అయితే పెట్టడంలో విఫలమైతే అయ్యాడనమాట. సో తను అంటిల్ రీతూ ఎలిమినేషన్ వరకు కూడా తన చాట్‌నే ఉండి తనతోటి పొసెసివ్‌నెస్‌ని ఫీల్ అవుతూ తనతో జరిగిన కంటెంట్ ఇవ్వడంలో పాజిటివ్ జరిగినా కూడా కంటెంట్ ఇవ్వడం. బట్ అది ఒక బ్యాడ్ కంటెంట్ లాగా బయటకొచ్చింది. అలాగే రీతూకున్న నెగటివిటీ తినకి అంటుకుని, తినకున్న నెగటివిటీ రీతూకి అంటుకుని, ఒక మ్యూచువల్ బాండ్ తోటి వచ్చిన మ్యూచువల్ నెగటివిటీ అయితే వీళ్ళిద్దరికీ పెరిగిందండి. సో దానివల్లే తనకి గ్రాఫ్ అయితే తగ్గింది అన్నట్టు నా ఒక ఒపీనియన్. బట్ అయితే తిను నిజంగానే ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ ఆఫ్టర్ రీతూ ఎలిమినేషన్ జరిగిన ఆట గానీ, గేమ్ గానీ, తను మాట్లాడుతున్న మాటలు గానీ, తను చూపించిన ఫన్ యాంగిల్ గానీ, ఇవన్నీ చూస్తే గనక ఇదే గనక ఒక 4th వీక్, 5th వీక్ నుంచి స్టార్ట్ చేసుంటే డెఫినెట్‌లీ హి ఈస్ గోయింగ్ టు బీ ఇన్ 3 ఆర్ 2 పొజిషన్స్ అనమాట. అంత బాగా ఆడతాడు, అంత బాగా మాట్లాడతాడు, ఫన్ చేస్తున్నాడు అని చెప్పి ఉండేది.
కళ్యాణ్ ఖచ్చితంగా కళ్యాణ్ దాటుకుని అయితే ఉండేవాడు ఈ డిమాన్ పవన్. బట్ చెప్తున్నా కదా, అన్నెసరీ యాంగిల్స్, అన్నెసరీ ట్రాక్స్లోకి వెళ్ళి తను మాట్లాడిన పాయింట్స్ ఆర్ వాట్ ఎవర్ కాంట్రడిక్ట్ చేసుకున్న విధానాలు కనుక చూస్తే కనుక తిన్నైతే కనుక ఖచ్చితంగా టాప్ 5 పొజిషన్లోనే ఉండిపోతాడండి. సో తను అంటే ఎంత ట్రై చేసినా కూడా ఆ పొసెసివ్నెస్ నేచర్తో కూడా తిన గేమ్ వల్ల రీతు చౌదరి గేమ్ కూడా డ్రాప్ అయింది. అట్ ద సేమ్ టైం రీతు యొక్క నెగిటివిటీ కానీ తన యొక్క గేమ్ ప్లాన్స్ కానీ ఈయన మీద ప్రభావం చూపించి తనతోటే ఉండడం వల్ల సో తిన గేమ్ కూడా పాడైంది అనమాట. సో వాళ్ళిద్దరు మ్యూచువల్ గేమ్ లాస్ట్ అయిన వాళ్ళు అనమాట. సో ఇది నా యొక్క ఆర్డర్ అనమాట. ఇంకా చెప్పాను కదా, పిఆర్ గేమ్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా బయటన జరుగుతున్న లోపల వీళ్ళు ఆడిన గేమ్ అయితే నాకు అంతగా లేకపోయినా కూడా బికాస్ ఆఫ్ పిఆర్ గేమ్లో తనూజ అండ్ కళ్యాణ్ యొక్క గ్రాఫ్స్ అయితే పెరిగాయండి. వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే పిఆర్ కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుని వాళ్ళు ఎంత బాగా తీసుకుని వచ్చారు అన్నదే మనం చూస్తే కనుక తెలుస్తుంది. ఖచ్చితంగా బయటనున్న టాప్ ఆర్ వాట్ ఎవర్ ఫాలోవర్స్ చూస్తాం కదండి, ఈ కమెంట్స్ కానీ లేకపోతే పోల్స్ కానీ ఇవన్నీ చూసిన దాని ప్రకారం అయితే చాలా పకడ్బందీగా వాట్ ఎవర్ దగ్గరగానే ఓటింగ్ అయితే పడుతోందండి. ఎవరైనా గెలవచ్చు, తనూజ కానీ కళ్యాణ్ కానీ. సో ఎవరు గెలుస్తారని చెప్పలేము. బట్ వీళ్ళని దాటుకుని ఎవరైనా వస్తారా అంటే నాకు కొద్దిగా డౌటేనండి. ఇమాన్యుయల్కి, డిమాన్కి, సంజనాకి అంత ప్రస్తుతానికి ఉన్న బయట ఓటింగ్ తోటి అయితే కనుక ఖచ్చితంగా ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా రాలేరు. వాళ్ళ పొజిషన్స్ అయితే మారుతాయో లేవా అన్నది ఖచ్చితంగా చెప్పలేం. బట్ వీళ్ళిద్దరికీ అయితే కనుక నెక్ టు నెక్ అయితే నడుస్తుంది. ఎవరికి ఓటింగ్ వేయాలనుకుంటే కనుక సండే ఈవినింగ్ 10:30కి ఆఫ్టర్ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే వచ్చేస్తుందండి. 10 to 11కి అనుకుంటాను. 11కి అయితే స్టార్ట్ అవుతుంది. సో 11కి ఖచ్చితంగా ఓట్ అయితే వేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. మీరు ఓట్లు వేస్తేనే వాళ్ళకి ఎవరైతే వాళ్ళ పొజిషన్స్ మారకపోవచ్చు అనమాట. బట్ ఓట్లు ఖచ్చితంగా వేయండి, వాళ్ళు గెలిపించుకోండి. ఇంకా దాని తర్వాత ఇంకోటి కూడా పెట్టాను thumbnailలో, సంజన గారిది తను కోరిక తీరుతుందా అంటే తిన కోరిక ఏంటంటే తిను స్టేజ్ బై స్టేజ్ పెట్టుకుంటూ వచ్చారండి. 10th వీక్ ఫ్యామిలీ వీక్ వస్తుంది అనుకున్నారు, బట్ అది 11th వీక్లో వచ్చింది. బట్ స్టిల్ వాళ్ళ ఫ్యామిలీ రావాలనుకున్నారు. దాని తర్వాతే తన యొక్క ఈ స్ట్రెంగ్త్ ఇంకా పెంచుకుని ఆడడం జరిగిందనమాట. వేరేస్ అక్కడి నుంచి కూడా 11th వీక్ ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి కూడా తను టాప్ 5కి రావాలి అని చెప్పి అనుకున్నారు. సో టాప్ 5కి అయితే వచ్చారు. బట్ తను ఫన్ యాంగిల్లో కానీ లేకపోతే తన యొక్క బలమైన ఒపీనియన్ కానీ తనకున్నది ఏంటంటే టాప్ 3లో ఆర్ టాప్ 2లో తిని ఉండాలి. దీనికి సూట్ కేస్ ఆఫర్ చేస్తే మనీ తిని తీసుకెళ్ళాలి. టాప్ 1లో ఇమాన్యుయల్ ఉండాలి అని చెప్పి అనుకున్నారు. సో ఖచ్చితంగా ఇదైతే ఈ సీజన్కి అయితే నెరవేరదేమో అని నా యొక్క ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్ టాప్ 1కి అయితే ఖచ్చితంగా వెళ్ళలేడు. తను ఎంత ఇది చేసినా కూడా సెకండ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయేమో కానీ విన్నర్ అయితే అవ్వడండి ఇమాన్యుయల్. బట్ తినకి సూట్ కేసు వస్తుందా అంటే ఈవెన్ సంజన గారిది కూడా 5th పొజిషన్ కానీ 4th పొజిషన్లో కానీ వస్తుందండి. డిమాన్ పవన్కి లాస్ట్ వీక్ కళ్యాణ్ పడాల ఓటింగ్లో లేరు కాబట్టి తన యొక్క ఓటింగ్ ఏదైనా ప్లస్ అయిందేమో అనిపిస్తోంది. సో నెక్ టు నెక్ డిమాన్ పవన్ అండ్ సంజన గారు జరిగితే కనుక బయటన ఓటింగ్ ఖచ్చితంగా 4th పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే సంజన గారికి ఉన్నాయి, అట్లీస్ట్ ట్రై చేస్తే వాళ్ళ ఫ్యాన్స్. బట్ 3rd పొజిషన్లో ఉన్న వాళ్ళకే సూట్ కేసు వస్తుంది కాబట్టి 4th పొజిషన్లో దీనికి సూట్ కేసు ఆఫర్ వచ్చే ఛాన్స్ అయితే నాకైతే కనిపించట్లేదు. బట్ బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు అనమాట. ఎవరికి ఇస్తాడా అన్నది మనకు తెలియదు, గేమ్ ప్లాన్ ఏంటా అన్నది. ప్రతిసారి ఇలాగే ఇస్తున్నాం, ఈసారి చేంజ్ చేసి టాప్ 5 వాళ్ళకి ఏదో ఒక మనీ ఇద్దామా అన్నది. ఎందుకంటే డిమాన్ పవన్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కంటెస్టెంట్స్ కొద్దిగా పూర్ పర్సన్ అన్నట్టుగా తెలిసిందనమాట. సో దాని ప్రకారం ఏదైనా చేస్తారా బిగ్ బాస్ అన్నది చూడాలన్నమాట. బట్ స్టిల్
నా హోప్ ఏంటంటే సంజన గారికి కూడా కొద్దిగా ఛాన్స్ ఉంది. థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా అనుకుంటే గనక. బట్ స్టిల్ అది కూడా చాలా నెక్ టు నెక్ జరిగితేనే కానీ సాధ్యం అవ్వదు. సో మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే రేపైతే ఈరోజు మీకు ఆల్రెడీ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా సండే అయితే మొదలైపోయింది. సో ఇక్కడ నైట్ 1 అవుతుందండి, ఎర్లీ మార్నింగ్ 1. సో మీరైతే కనుక మీ ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో ఓటేయండి. అలాగే ఈ ఒపీనియన్, ఈ వాటెవర్ ఐ పాస్డ్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే నా అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి లైక్ చేయండి, కమెంట్ అయితే చేయండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకు వస్తాను. బాయ్ అండి.